హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు మా 5 లేయర్ మోడల్లో ఉన్నాను. సో ఇది 5 లేయర్ కదా. సో దీంట్లో నేను గతంలో చెప్పినట్లుగా 6 ఫీట్స్ బెడ్ చేసుకొని దాంట్లో ప్రధాన పంటలు అయినటువంటి అరటి, మునగ, బొప్పాయి వేసాను. సో మీరు చూసినట్లయితే బెడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక సాల్ కింద కన్సిడర్ చేయొచ్చు, బెడ్ అయినా అనవచ్చు. సో ఈ బెడ్ మనకి ఎప్పుడు లూజ్ మట్టితో చేయటం వల్ల ఇంక దీంతో దున్నే అంత అవసరం ఉండదు. సో మనం ఎప్పుడు నిరంతరం మల్చింగ్ చేయటం వల్ల అది ఎప్పుడు లూజ్గా ఉంటుంది. సో దాంట్లో వానపావం తిరగడం వల్ల ఇంకా భూమి అనేది లూజ్గా ఉండి వేళ్ళు గట్టిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది మల్టీ లేయర్ ఫార్మింగ్ కదా. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రధాన పంటలు ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే అక్కడక్కడ దేశీ విత్తనాలు అనేది కొన్ని నాటడం జరిగింది. సో అవి క్రాప్కి అయితే కొన్ని వచ్చాయి, మా పేరెంట్స్ తీసుకున్నారు. బట్ నేను ఈరోజు చూశాను, కొన్ని మీకు చూపిస్తాను. సో మీరు అలా చూసినట్లయితే ఇక్కడ దోసకాయ తీగ అనేది కనపడుతుంది. సో ఇది చూసినట్లయితే ఇది దోసకాయ తీగ. ఇది ఏంటంటే నా దేశీ నాటు వెరైటీ దోసకాయ. మీరు చూసినట్లయితే మీకు కొన్ని చూపిస్తాను, కోసిన ఇప్పుడే ఈ సైజులో ఉన్నాయి. ఇవి ఎంతకంటే సైజు పెరగవన్నమాట. ఎందుకంటే వీటికి మనం సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి, బాగా ఈల్డింగ్ రావడానికి మనం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఏం వాడలేదు. సో ఇప్పుడు ప్రకృతిలో భూమిలోంచి పోషకాలు తీసుకొని ఎంత అయితే ఎదుగుతుందో అంతే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనకి మంచి పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా దేశీ తీసుకుంటేనే, మనం దోసకాయ తింటే మనకి ఏ పోషకాలు వస్తాయి, అవి దేశీ విత్తనాలు వంటి వచ్చిన పంట తీసుకుంటే మాత్రమే అవి పోషకాలు ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని దోసకాయలు ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూపిస్తే నేను కొన్ని బీరకాయ విత్తనాలు కూడా పెట్టాను. సో ఆ బీర కూడా చూస్తే ఇవ్వండి, ఇది ఈ టైప్ ఆఫ్ వస్తుంది మనకి బీరకాయ కూడా. సో ఇట్లా మనం ప్రతి అంగుళాన్ని మనం ఉపయోగించుకోవాలి. బయటకు అమ్మకపోయినా కానీ అట్లీస్ట్ మనకి ఇంట్లో వాడుకోవడానికి ఈ దోసకాయలు కానీ, బీరకాయలు, ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ మనం ఈ మల్టీలేయర్ ఫార్మింగ్లో మెయిన్ క్రాప్ కింద ఈ బెడ్స్తో వేసుకోవచ్చు. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. మన కుటుంబం ప్రకృతానికి కావాల్సిన కూరగాయలు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే ఇది మీరు చూస్తే ఇది లైవ్ మల్చింగ్. సో మల్చింగ్ అంటే మీకు ప్రీవియస్గా చెప్పాను కదా. సో ఈ లైవ్ మల్చింగ్ ఉండటం వల్ల మనకి భూమి అనేది డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వదు. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగే వదిలేస్తాం. సో ఇలాగే వదిలేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎప్పుడు భూమిపై కప్పబడి ఉంటుంది. సో ఇది ఎండిపోయిన తర్వాత ఉళ్ళిపోయి దీంట్లో ఉన్న మైక్రోబ్స్కి ఆహారంగా ఉండి భూమిలో ఉన్న ఆర్గానిక్ సాయిల్ అనేది, ఆర్గానిక్ కర్బన శాతం అనేది పెరుగుతుంది. సో పెరిగితే మనకి మెయిన్ క్రాప్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఈ మొక్క చూసినట్లయితే చూడండి, హెల్తీగా ఉంది. మాకు కాకపోతే ఈ ఆకులు ఎందుకు ఇలా అయింది అంటే మొన్న బాగా గాలి దుమ్ము వచ్చింది మా దగ్గర. సో అందువల్ల ఇలా అయింది. బట్ అదేం కాదు. సో ఇప్పుడు మనం మొక్కలు ఎలా చూసుకోవచ్చు. సో దీంట్లో మనం వేరే ఎంత పెట్టుకున్నా కానీ మనకు అన్ని పంటలు వస్తాయి ఈ బెడ్స్ మీద. మనం పసుపు కానీ, క్యారెట్ కానీ, దుంపజాతి ఏవైనా కానీ, తీగ జాతులు కానీ ఏవి పెట్టుకున్నా కానీ మనం భూమిని యూటిలైజ్ చేస్తూ ఖాళీగా ఉంచకుండా ఇలా మనం అంతర పంటలైనా తీసుకోవచ్చు. లేకపోతే మీకు చూపించినట్లుగా ఇలా పిల్లి బేసర, ఇలా పచ్చిరొట్ట అంతా పెంచేసి భూమిని తాపానికి గురి చేసుకొని చూసుకోవాలి. సో ఇదండి ఈరోజు మేము చూపిద్దాం అనుకున్నాం. సో ఎంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.